తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏపీలో అంటే ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా అంటే తీర ప్రాంతాల్లో అలాగే ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సంతోషి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లయితే మనకి ఐఎండీ ఇప్పటికే ఒక ఇదైతే మనకి వెలువరించినట్టే మన పరిస్థితి చూస్తా ఉన్నాం. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే ఒక మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్నట్లుంది. దీంతో పాటు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే యొక్క ప్రభావం కూడా ఉన్నట్లయితే కొన్ని జిల్లాల్లో ప్రధానంగా అయితే మనకి ఏదైతే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని కూడా వాతావరణ కేంద్రం అయితే ఒక హెచ్చరించింది. 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఇదే కళ్ళకి కానీ ఇదే విధంగా ఉన్నట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో కూడా ఇప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. దీంతో పాటు ఏదైతే ఈ దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా ఆ వాతావరణ కేంద్రం అయితే తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అయితే తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఏదైతే ఆకాశం మేఘావృతం అవటం వల్ల ఉష్ణోగ్రతలో కూడా పలు హెచ్చు తగ్గులు ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి ఈ యొక్క ఏదైతే ఉష్ణోగ్రతలు కూడా చాలా చల్లబడి కూల్గా అంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పటికే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఏదైతే కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి మనం చూస్తాను. అదే విధంగా ఇటు తెలంగాణలో హైదరాబాద్ లో కానీ ఇటు దక్షిణ తెలంగాణలో కూడా ఈ భారీ వర్షాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. అదే విధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఋతుపవనాలు గత 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలుపుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. వేగంగా కదులుతున్న రుతుపవనాల కారణంగా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా ఆకాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. 2 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం,
ఋతుపవనం అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణలోని వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక మరో 3 రోజుల పాటు విస్తారంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని సమాచారం, వివరాలు ఏంటి? సంతోషి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాలకు కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయని కూడా, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయని అంచనా వేస్తుంది. అంతేకాదు ఒక 4-5 రోజులుగా కూడా హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుంది. అంతేకాదు అన్ని ప్రాంతాలకు ఇలాగే ఉంటే మాత్రము వారం రోజుల్లో కూడా అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని కూడా అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులైతే. దీని కారణంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని కూడా పేర్కొంటున్నారు. అదే కాదు, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అంతేకాదు దక్షిణ తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇంకొక వారం రోజులు కూడా పడే అవకాశాలు కూడా ఉందని ఐఎండీ కూడా తెలుపుతుంది. అంతేకాదు పగటిపూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా కానీ, అంటే ఇప్పుడు ఎండల ఉష్ణోగ్రత ప్రభావం ఎంత చూపుతుందో అంతకు మించి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేస్తుంది. అంతేకాదు సాయంత్రానికి కొంచెం చల్లబడుతున్నా కానీ, అంతేకాకుండా నైట్ వరకు మాత్రము వర్షాలు అయితే నమోదవుతున్నాయి భారీ ఎత్తున కూడా. అంతేకాదు వర్షాల కారణంగా కూడా రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడమే కాదు, పాతబడిపోయిన బిల్డింగులు ఇలాంటివి కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కూలిపోతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. సంతోషి.